హలో గాయ్స్, వెల్కమ్ టు ఓన్లీ మై టాక్స్. బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ తర్వాత ఆ స్థాయిలో టీఆర్పీ సొంతం చేసుకుంది గుప్పెడంత మనసు. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు 3.5 పాటు అగ్రస్థానంలో దూసుకుపోయిన ఈ సీరియల్ అకస్మాత్తుగా శుభం కార్డు వేశారు. దీంతో గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొన్నాళ్ల పాటు రిషి కనిపించకపోవడంతో మేకర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ఆడియన్స్. ఇక ఎట్టకేలకు రిషి పాత్రను మళ్లీ తీసుకువచ్చారు. దీంతో కథ ఆసక్తిగా మారింది. కానీ అదే సమయంలో ఉన్నట్లుండి ఈ సీరియల్ కి శుభం కార్డు వేసి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. అయితే రిషి వసుధార బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్తున్నారని, అందుకే సీరియల్ ముగించారని అప్పట్లో టాక్ నడిచింది. కానీ బిగ్ బాస్ షో ప్రారంభమై 2 వారాలు పూర్తయినా ఇప్పటి వరకు రిషి వసుధార ఈ షోలోకి అడుగు పెట్టలేదు. గుప్పెడంత మనసు సీరియల్ను అర్ధాంతరంగా ఎందుకు ముగించారు అనేది ఇప్పటికీ క్లారిటీ రాని ప్రశ్న. అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతున్న సీరియల్ను ఉన్నట్టుండి ఎందుకు ఆపేశారు? రిషిదారులను మిస్ అవుతున్నామంటూ ఫ్యాన్స్ ఇప్పటికే నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ సీరియల్ స్టార్ట్ చేయాలని లేదా సెకండ్ పార్ట్ అంటూ కొనసాగించాలని నెట్టింట రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుప్పెడంత మనసు సీరియల్ హఠాత్తుగా ముగించడంపై రిషి అలియాస్ ముఖేష్ గౌడ క్లారిటీ ఇచ్చారు. ఎంత మంచి కథ అయినా ఓ టైంలో వరకు చెప్తేనే బాగుంటుందని, ప్రేక్షకులు చూస్తున్నారు కదా అని కథను సాగదీస్తే సీరియల్ విలువ పడిపోతుందని అన్నారు. గుప్పెడంత మనసు సీరియల్తో పాటు రిషి వసుధార పాత్రల పట్ల తెలుగు ప్రేక్షకులకు ఉన్న అభిమానం, ప్రేమతో పాటు విలువ కూడా తగ్గిపోకూడదనే సీరియల్ను ముగించాల్సి వచ్చిందని, సీరియల్ స్టార్ట్ అయ్యి 3.5 ఏళ్ళు అవుతుందని, ఇంకా కథను సాగదీయటం మంచిది కాదనిపించిందని అందుకే ముగించినట్లు చెప్పుకొచ్చారు. ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ OMT.